పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గొప్ప ప్రార్థనలుగా బైబిల్ పండితులు పరిగణించిన కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. అలాగని తతిమా ప్రార్థనలు గొప్ప ప్రార్థనలు కాదు, విలువ లేని ప్రార్థనలని కాదు. ప్రార్థన ఏదైనా విలువ కలిగిందే, గొప్పదే. అయితే బైబిల్ పండితులు గొప్ప ప్రార్థనలు అని పరిగణించే ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి ప్రార్థన గెత్సెమనే తోటలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారే, ప్రార్థనలన్నిటికీ అది శిఖరం. ఆ తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. సినాయి పర్వతం మీద దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఇత్తడి బలిపీఠం దగ్గర రాజైన సొలొమోను చేసిన ప్రార్థన. కర్మేలు పర్వతం మీద భక్తుడైన ఏలియా చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ ఓ ఉన్నతమైన ప్రార్థనలుగా బైబిల్ పండితులు పరిగణిస్తారు. ఈ ప్రార్థనల్లో అతి శ్రేష్టమైన ప్రార్థనల్లో పరిగణించే మరో గొప్ప ప్రార్థన ఎఫెసీ సంఘం కొరకు అపోస్తలుడైన పౌలు వారు చేసిన ప్రార్థన ఓ దివ్యమైన ప్రార్థనగా బైబిల్ పండితులు పరిగణిస్తారు. క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఎందుకు ప్రార్థనా జీవితం కలిగి బ్రతకాలి? యేసు ప్రభు వారు అంటారు, భక్తుడైన యాకోబు ద్వారా వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? మందిరానికి రాక వస్తున్నారు. ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? దేవునికి దశంభాగాలు ఇవ్వక ఇస్తున్నారు. ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? దేవుని మందిరంలో పరిచర్య చేయక పరిచర్య చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు, కానీ వారికంటూ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేక, వారికంటూ వ్యక్తిగతంగా ప్రార్థన బలిపీఠం లేక, ప్రార్థన లేకపోవటాన్ని బట్టే నీవు పొందుకోలేకపోతున్నావని, ప్రార్థనా జీవితం నీకు లేకపోవటాన్ని బట్టే దేవుని యొద్ద దొరికే ఆ దివ్యమైన దీవెన మనం పొందుకోలేకపోతున్నాం. వాక్యం అంటుంది, ప్రార్థన దేవునిలో దాగి ఉన్న వాటిని నీ యొద్దకు సరఫరా చేసే ఒక విలువైన కరెంటు తీగ లాంటిది, ఒక కనెక్షన్ లాంటిది. ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉంది, నీ ఇంట్లో కూడా అన్ని బల్బులు పెట్టావు, ఫ్యాన్లు వేసావు, అన్నీ ఏర్పాటు చేసావు. నేనంట, ట్రాన్స్ఫార్మర్ నుంచి నీ ఇంటికి కనెక్షన్ లేకపోతే, కరెంట్ సప్లై నీ ఇంటికి రాకపోతే, బల్బులు పెట్టుకున్నా స్విచ్ చేసిన బల్బు వెలిగిద్దా? స్విచ్ చేసిన ఫ్యాన్ గిరగిరా తిరిగిద్దా? తిరగదు. ఎందుకు తిరగదు? ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి నీ ఇంటికి కనెక్షన్ లేదు. నా ప్రభు బిడ్డలారా, ఆ ట్రాన్స్ఫార్మర్ సర్వశక్తి కలిగిన నీ దేవుడైతే, ఆ దేవునిలో దాగి ఉన్న ప్రతి దాన్ని నీ ఇంటికి సరఫరా చేసి ఆ తేగే ప్రార్థనా జీవితం. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపింది ఎంత? సెల్ ఫోన్తో గడిపింది ఎంత? టీవీ దగ్గర గడిపింది ఎంత? బైబిల్ దగ్గర గడిపింది ఎంత? ముసలమ్మ ముచ్చట్ల దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోసుకోలు మాట్లాడతా ముచ్చట్లకు సమయాన్ని గడిపింది ఎంత సమయం? దేవుని సన్నిధిలో ప్రార్థనకు గడిపిన సమయం ఎంత? దైవజనమా, ఒకసారి ఆలోచించండి. ప్రార్థించకపోవటాన్ని బట్టే, మోకాళ్ళ అనుభవం లేకపోవటాన్ని బట్టే జీవితంలో ఎన్నో మనం కోల్పోతున్నాం. గత ఆదివారం విన్నాం కదా, దేవుని సన్నిధిలో మోకాళ్ళు నీ అనుభవం నీకుంటే, నీ ప్రతి సమస్య నీ ఎదుట మోకరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ సమస్యతో నువ్వు పీడించబడుతున్నా, నీ సమస్యని ఎదుట మోకరించాలంటే ముందు నువ్వు దేవుని ఎదుట మోకరించే దానివై ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి, రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? బిడ్డలారా చూడండి, రోజుకొచ్చి కనీసం వ్యక్తిగతంగా 1 గంట అయినా దేవుని సన్నిధిని ఎదుర్కొనే ఆ ప్రార్థనా జీవితం నీకుందో లేదో ఒకసారి ఆలోచించు. సరే, పౌలు వారు చేసిన ప్రార్థన ఎఫెసీ సంఘం కొరకు గొప్ప ప్రార్థన అని అన్నారు కదన్నా. ఏమని చేశాడు? ఎందుకు ఆ ప్రార్థన గొప్ప ప్రార్థనగా ఎంచబడింది? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
14వ వచనం నుంచి 19వ వచనం వరకు నాతో కలిసి అందరి మాటలు చెప్పండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, స్వరం ఎత్తాలి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, చివరి మాట చెప్పండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. చప్పలు కొడుతూ అందరం ప్రభువారికి స్తోత్రాలు చెప్పాం. అద్భుతం. 14వ వచనం, పరలోకంలో ఉన్న కుటుంబాలు కానీ భూలోకంలో ఉన్న కుటుంబాలు కానీ తండ్రి అయిన దేవుని వలన ఇవన్నీ కుటుంబాలుగా పిలువబడుతున్నాయి. పరలోకపు కుటుంబం దేవుడు దేవదూతలు ఉండే పరలోక రాజ్యం. భూలోకపు కుటుంబం ఏది? భూలోకపు కుటుంబం, భూలోకపు కుటుంబం ఏదై అంటే దేవుడు మనకు అనుగ్రహించిన జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాన్ని గురించి ఒక వ్యక్తి ఆలోచించేటప్పుడు, ఇది నా కుటుంబం, నేనుండే ఇల్లు నా కుటుంబం. చిన్నపాటి సంఘం అయితే సంఘం నాకు పెద్ద కుటుంబం. ఆమేన్. మనం అందరం ఏమై ఉన్నామై అంటే దేవుని ఇంటి వారిమై ఉన్నాం. ఒకే కుటుంబానికి చెప్పాలి, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులమై ఉన్నాం. మనందరికీ తండ్రి ఎవరు? ఈ కుటుంబం ఏర్పడటానికి, ఇది ఆత్మీయ కుటుంబం అని పిలువబడటానికి ఈ కుటుంబానికి తండ్రి, ఈ కుటుంబానికి యజమానుడు తండ్రి అయినటువంటి దేవుడు. దైవజనమా, మనకు మాత్రమే కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి ఒకే తండ్రి వలన సృజించబడిన వారు, అంటే ఒకే దేవుని వలన సృజించబడిన వారు. దాని గురించి ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఇలా మాట్లాడుతూ అంటాడు. చూడండి ఆ మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరూ చెప్పాలి, అందరికీ, అమెరికా వారికి, ఆస్ట్రేలియా వారికి, భారతీయులకు, న్యూజిలాండ్ వాళ్ళకి, శ్రీలంక వాళ్ళకి, అందరికీ తండ్రి ఒక్కడే. తండ్రి అంటే పుట్టించినవాడు, సృష్టించినవాడు, సృష్టికర్త. ఈ సృష్టి అంతటికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి దేవుడైన యెహోవా. దైవజనమా, మీకు ఒక విలువైన మాట చెప్తాను. అన్నా అని ఎవరినైనా అంటాం, అక్క అని ఎవరినైనా అంటాం, అమ్మ అని ఎవరినైనా అంటాం. మిమ్మల్ని పిలిచేటప్పుడు అమ్మ అని అంటాను, అన్నా తల్లి? చెప్పండి. అమ్మ అని ఎవరినైనా అంటాం, తండ్రి అని ఒక్కరినే పిలుస్తాం. ఏమండి, దాడిని పోయి ఆయన్ని పట్టుకొని తండ్రి నాన్న అని అన్నారనుకోండి, ఆడికి బీపీ వచ్చి గుండాకి చచ్చిపోతాడు. నేనెట్లా మీకు నాన్న అయిపోయానని. తండ్రి అనే పదం ఒక్కరినే పిలుస్తాం. నేనంట, తండ్రి అనే పదానికి యోగ్యుడు మన ఆరాధ్య దైవం, తండ్రి అయిన దేవుడు, దేవుడైన యెహోవా. ప్రతి నరుణ్ణి ఆ తండ్రే సృష్టించాడు. జైనుల, బౌద్ధుల, ఐగుప్తీయుల, రోమన్సా, ఈజిప్ట్ వాళ్ళ, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా ప్రతి మనుషుణ్ణి సృష్టించిన తండ్రి ఒక్కడే. ఆదాము చేసిన పాపాన్ని బట్టి
ఆ తండ్రికి ప్రజలు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన ప్రజలందరినీ మరలా తనకు సమీపంగా తీసుకొచ్చుకోవటానికి ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందింపచేసి ఆయన రక్తంతో కడగబడి ఆయా జాతులలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా గోత్రాలలో నుండి, ఆయా కుటుంబాలలో నుంచి దేవుడు ప్రజలను విమోచించి సంఘములో చేర్చి మనందరినీ ఒక కుటుంబంలాగా దేవుడు మార్చాడు. ఆమేన్. మీరు ఎప్పుడైనా మీకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని ఎవరైనా అడిగితే 3 కుటుంబాలు ఉన్నాయని చెప్పండి. అట్లాగని 3 ఫ్యామిలీలు పెట్టామని చెప్పారు కాక, ఒక కుటుంబం మేము ఉండే ఇల్లు, రెండవది దేవుడు మాకిచ్చిన సంఘం, మూడవది పరలోకంలో ఉన్న పెద్ద కుటుంబం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చాలామంది బిడ్డలు మా దగ్గరకు వచ్చినప్పుడు, అక్కతో మాట్లాడేటప్పుడు, మాతో మాట్లాడేటప్పుడు కొంతమంది ఏం చెప్తారో తెలుసా? శశికళకు వచ్చిందా? ఆ శశికళకి ఎప్పుడు వచ్చినా ఒక మాట చెప్తుంది. మా బంధువులు వచ్చి అడుగుతారు, హైదరాబాద్ వెళ్ళి ఏమి సంపాదించుకున్నారు? అఫ్కోర్స్ చాలా సంపాదించుకున్నారు. ఏమి సంపాదించుకున్నారమ్మా అంటే ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా? హైదరాబాద్ వెళ్ళి దేవుని సంఘాన్ని సంపాదించుకున్నావయ్యా, మంచి దైవ సేవకులను సంపాదించుకున్నావయ్యా, అపోస్తుల పునాది మీద కట్టబడే జీవము కలిగిన సంఘంలో పెరిగే భాగ్యం దేవుడు మాకిచ్చాడయ్యా. ఎంతకు మించిన భాగ్యం ఏముంది? కొంతమంది మా దగ్గరకు వచ్చి అంటారు, శైలజక్క వచ్చిందా? శైలజక్క ఒకసారి చెయ్యి ఎత్తక్క, ఇందిరాగాంధీ ఊపినట్టు ఊపుతుంది చెయ్యి. ఆ అక్క ఏమంటుందో తెలుసా? అన్నయ్య మిమ్మల్ని చూస్తే మా నాన్నను చూసినట్టు ఉంటుంది అన్నయ్య. కొంతమంది అంటారు, మాకు పెద్ద అన్న ఉన్నాడు, మాకు పెద్ద అక్క ఉంది, మాకు పెద్ద కుటుంబం ఉంది, మాకు ఇంతకు మించి ఏం కావాలి? బిడ్డలారా, ఎప్పటికీ ఇది మీ ఇల్లు, ఇది మీ ఇల్లు. ఎప్పటికీ మేము మీకు ఆత్మ సంబంధమైన అన్నలం, ఆత్మ సంబంధమైన తండ్రులం. ఎప్పుడు నేను ఒంటరివాణ్ణి అని అనుకోకండి. మనమంతా ఒక్క కుటుంబం అయి ఉన్నాము. మనమంతా ఒక కుటుంబం అవటానికి నా ప్రార్థన దీనికి కారణం కాదు, దైవ సేవకురాలి త్యాగం దీనికి కారణం కాదు, సేవకులేదో ప్రయాసపట్టాన్ని బట్టి మనమందరం ఒక కుటుంబంగా ఏర్పడలేదు. మనమంతా ఒక కుటుంబంగా ఏర్పడటానికి కలిగిన కారణం యేసుక్రీస్తు వారి రక్తధారలో. ఇది కులాన్ని బట్టి ఏర్పడిన బంధం కాదు, ప్రాంతాన్ని బట్టి ఏర్పడిన బంధం కాదు. మాది తూగో, వీళ్ళు కూడా తూగో, మాది పాగో, వీళ్ళు కూడా పాగో. కాబట్టి ప్రాంతీయ తత్వాన్ని బట్టి ఏర్పడిన బంధం కాదు, శరీర సంబంధమైన రక్తాన్ని బట్టి ఏర్పడిన బంధం కాదు, యేసు రక్తాన్ని బట్టి ఈ పవిత్రమైన బంధం దేవుడు మన మధ్యలో ఆయన కలుగు చేశాడు. ఆయనకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలను, ఏమండి తమిళనాడు నుండి కొంతమందిని తీసుకొచ్చాడు మైకల్ అన్న, కర్ణాటక నుంచి కొంతమందిని తీసుకొచ్చాడు చెన్నాగిదిరా, ఒంగోలు నుంచి కొంతమందిని తీసుకొచ్చాడు, వైజాగ్ నుంచి కొంతమందిని తీసుకొచ్చాడు. ఓలమ్మో అందులో బాగున్నాలా. శ్రీకాకుళం నుంచి కొంతమందిని తీసుకొచ్చాడు. కృష్ణ వచ్చిండు పోయిండు, హాయ్ బాగున్నారండి, హాయ్ బాగున్నామండి. ఎక్కడెక్కడి నుంచో ఈ పట్టణానికి తీసుకొచ్చి ఆ దయగల దేవుడు ఈ పెద్ద కుటుంబంలో మనల్ని చేర్చాడు. ఇది కుటుంబంగా ఏర్పడటానికి, ఇది కుటుంబంగా పిలువబడటానికి తండ్రి అయిన దేవుడు దీనికి కారణం. అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఎవరిని బట్టి ఇది కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని. గత వారం మనం విన్నాం, మోకాళ్ళుని ప్రార్థన చేయటాన్ని బారాక్ అంటారు. చెప్పండి, బారాక్. ఇదేదో సలాం అలైకుం అనుకునేరు కాక, బారాక్. దైవజనమా, యూదులు ఎప్పుడు నిలవబడి ప్రార్థిస్తారు. 99.9% వాళ్ళు మోకాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏడ్పుల గోడ దగ్గర
ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసే విధానం చూస్తే నెత్తి మీద టోపీ పెట్టుకొని వాళ్ళు నిలవబడి, చూడండి వాళ్ళ ప్రార్థన చేసే విధానం ఎట్లుంటుందో తెలుసా? ఇట్లా ముందుకు వెనక్కి ఊగుతా ప్రార్థన చేస్తారు, కానీ మోకాళ్ళు ఉన్నారు 99.9%. ఎప్పుడో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే యూదులు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు పాత నిబంధనలో. కానీ పౌలు వారి దగ్గరికి వచ్చేసరికి తను ఎక్కువగా మోకరించి ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. యూదులైతే ఒక ప్రత్యేక సందర్భంలో మోకరిస్తారు. భక్తుడైన పౌలు గారి సమర్పణ ఏంటో తెలుసా? ఏదో అప్పుడప్పుడు ప్రార్థించేది ప్రత్యేకమైనది కాదు. పౌలు గారి జీవితంలో ప్రార్థించే ప్రతి సమయం ప్రత్యేకమైందే. ఈ మాట తేడా చూసారా? ఎప్పుడో ప్రత్యేకమైన సమయాల్లో వాళ్ళు మోకరిస్తే, అపోస్తుడైన పౌలు వారు ప్రార్థించే ప్రతి సమయం తూతూ మంత్రంగా ప్రార్థించేవాడు కాదు, పై పెదవులతో ప్రార్థించేవాడు కాదు. అడావుడిగా మోకరించి, నాయనా పడకల మీదకి వెళ్తున్నాను, యేసునామములో అడుగుతున్నావు తండ్రి. ఎవర్రా మనిషి? ఏమంటే పడక ఉదయం బయలుదేరి వెళ్ళేటప్పుడు, దేవా కుడిపక్క గాబ్రియలు, ఎడం పక్క, ఇంకా వాళ్ళకేం పని లేదు, కుడిపక్క గాబ్రియలు, ఎడం పక్క మికాయలు, చుట్టూతా దేవదూతల కావలుంచి నన్ను క్షేమంగా తీసుకునే యేసునామములో అడుగుతున్నావు తండ్రి అని అడావుడిగా పౌలు ఎక్కడ ప్రార్థన చేయాల. పౌలు వారి జీవితంలో ప్రార్థించే ప్రతి సమయం ప్రత్యేకమైన దానిగా దండించాడు. దైవజనమా, నా వైపు చూడండి. రోజు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైపోద్దో తెలుసా? రొటీన్ ప్రార్థనకు అలవాటు పడిపోతాం. ఎప్పుడు ప్రార్థన జీవితంలో నువ్వు మోకరించిన ప్రతి గడియ అది ఒక ప్రత్యేకమైన దానిగా నువ్వు ఎంచుకుందువు కాక. రైట్? అయితే ప్రార్థించేటప్పుడు ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రత్యక్షత మనకు ఉండాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? దేవునికి ప్రార్థన చేస్తున్నాం అనే ఆలోచన మంచిదే. దానికి మించి నా తండ్రికి ప్రార్థిస్తున్నాను. ఓ చంటి బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళేటట్లుగా, ఓ చంటి బిడ్డ తండ్రి దగ్గరికి ఎలా స్వతంత్రంతో వెళ్తాడు? తండ్రి అంటంతో భయంతో కూడుకున్న స్వతంత్రం. తల్లి అనుకో, ఇక అంతా స్వతంత్రమే. 1947 ఆగస్టు 15 విన్నారా? తల్లి అంటే స్వేచ్ఛ ఎక్కువ, స్వతంత్రం ఎక్కువ. తండ్రి అనేసరికి స్వేచ్ఛ కొంత ఉంటుంది. ఆ స్వేచ్ఛతో పాటు ఉంటుందా ఉండదా? ఇప్పుడు తండ్రి దగ్గరికి, దేవుని సన్నిధిలో మోకరించడానికి వెళ్ళేటప్పుడు ఎక్కడో పరాయి దగ్గరికి వెళ్తున్నాను, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను అన్నట్లు అనుకోవద్దు. నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నా. తండ్రితో మాట్లాడేటప్పుడు అధికారం, బ్రతిమలాడుకు, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్ అని అంటావా? అనవా? ప్లీజ్ అన్నా లేదు అని అన్నాడు అనుకోండి. కొంతమంది పిల్లలు అంటారు, అసలు నన్ను ఎందుకు అన్నావు? ఒక మాట, డాడీ అసలు నన్ను ఎందుకు అన్నావు? ఒకడు అన్నాడట, మహా గొప్ప భక్తుడు, అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు అన్నాడంట. ఆడెంత గొప్పోడో చూడండి. అంటే ఒక మాట, ఒక స్వాతంత్రం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నాను అనే భయంతో పాటు నా తండ్రితో ముచ్చటించడానికి వెళ్తున్నా. నా తండ్రి తన మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరత తీరుస్తాడు. తండ్రి ఉన్నాడనే నిశ్చింతతో బ్రతకాలి, తండ్రి ఉన్నాడనే ధైర్యంతో బ్రతకాలి. నా తండ్రి నా ప్రతి అవసరత తీరుస్తాడు. ఒక మాట చెప్పటంతో నా అవసరత తీరుస్తాడని ఓ కుమారుడి హృదయంలో ఎలాంటి విశ్వాసం ఉంటుందో ప్రార్థించే ప్రతి బిడ్డకు దేవుని పట్ల ఆ విశ్వాసం ఉండునుగాక. ఇప్పుడు కరెంటు మీటర్ ఆయన వచ్చాడు, కరెంటు మీటర్ రీడింగ్ తీశాడు, 5,000 రూపాయలు అన్నాడు. ఆ బిల్లు పిల్లోడి చేతిలో పెట్టాడు. పిల్లోడు 5,000 రూపాయల కరెంటు బిల్లు మా నాన్న ఎట్ట కడతాడు, మా అమ్మ ఎట్ట కడుతుంది అని గడ్డం మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడో తెలుసా? పరిగెత్తుకుంటా డాడీకి చెప్తాడు, డాడీ కరెంటు బిల్లు వచ్చింది డాడీ, ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తాడు. ఏమంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్టుగా డాడీ కరెంటు బిల్లు డాడీ అంటాడు. ఇస్తాడా? ఆ కరెంటు బిల్లు పట్టుకొని 5,000 వచ్చిందా బాబోయ్, 3,000 కదా నేను అనుకుంది, ఇంత ఎందుకు వచ్చింది? మరి అంత రాకపోతే ఎంత వస్తుందమ్మా? బట్టలు ఉతికేది కరెంటేనా?
నీ పచ్చడి రుబ్బేది కరెంటేనా? చివరికి నీ బట్టలు ఆరేసేది కూడా కరెంటేనా? ఇస్త్రీ చేసుకునేది కూడా కరెంటేనా? వాడుకునేటప్పుడు అంతా వాడుకొని 5,000 వచ్చిందా అని నువ్వు గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తావు, కానీ బిడ్డ ఆలోచించడు. ఎందుకో తెలుసా? అన్నీ మా డాడీయే చూసుకుంటాడు. వాడు స్కూల్కి వెళ్ళాడు. చిన్న మార్టిన్, బాబా మార్టిన్, 50,000 రూపాయలు ఫీజు కట్టాలా, రేపు వచ్చేటప్పుడు ఫీజు తీసుకురా, మీ డాడీకి చెప్పు, లేకపోతే స్కూల్కి రానేను అని అంటాడు. సాయంత్రం ఇంటికి వస్తాడు కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మో రేపు 50,000 అదేదో శలపెంకులు చెప్పినట్టు చెప్తాడు. 50,000 అంటాడు. 50,000 సంతోషంగా చెప్పి బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడటానికి వెళ్తాడు. వాడు కూర్చొని, అమ్మోళ్ళు 50,000 ఎట్ట కడతాడు, నాన్న ఎట్ట కడతాడు అని అంటాడా? నాన్న రావటంతో, నాన్న 50,000 కట్టాలి నాన్న అని చెప్పి క్రికెట్ ఆడుకుంటా వెళ్తాడు. ఒరే నీకు చింత ఇంత కూడా లేదు ఎందుకురా అని అంటే వాడేమంటాడు తెలుసా? నన్ను గూర్చి చింతించే తండ్రి నాకుండగా నేనెందుకు చింతించాలి? క్రైస్తవ జనమా, నీవు నమ్మిన నీ దేవుడు నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు. నీవు నమ్మిన నీ దేవుడు నీ నాన్న కంటే శ్రేష్ఠుడు. నీ కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే అత్యుత్తమమైన వాడు నీవు ఆరాధించే దేవుడు. ప్రార్థించడానికి వెళ్ళేటప్పుడు ఏదో భయంకరమైన వ్యక్తితో మాట్లాడటానికి వెళ్తున్నాను అని అనుకోకండి. దేవునితో, అమ్మో ఏదో భయంతో వెళ్ళకండి. నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నాను, ఆ స్వాతంత్రంతో వెళ్ళండి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ప్రభు తీర్చునుగాక. సరే, ఇంతకీ సంఘం దేని కొరకు ప్రార్థించాలి? అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థనల్లోనే గొప్ప ప్రార్థన అనే పేరు విన్నాం కదా. ఈ ప్రార్థన గొప్ప ప్రార్థనగా పిలువబడటానికి ఏం చేశాడు? దేని కొరకు ప్రార్థన చేశాడు? నంబర్ 1, ఎఫెసీ సంఘం కొరకు. అట్ ద సేమ్ టైం తన వాక్యం ద్వారా రక్షించబడిన ప్రజల కొరకు పౌలు చేసిన ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అంటే సంఘం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బ్రతకాలి. బాహ్య పురుషుని యందు శక్తి కలిగి బ్రతకటం కాదు. విన్నారు ఈ మాట? 7 అంతస్తుల భవంతి కొన్నామండి, మంచిదే. మా అబ్బాయికి 2 లక్షల రూపాయల సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి, మంచిదే. మొన్న ఎకరం పొలం కూడా కొన్నామండి, మంచిదే. బాహ్య పురుషుడు బలపరచబట్టం కాదు, బాహ్య పురుషుడు బలపరచబట్టం కాదు. క్రైస్తవ సంఘం దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ అంతరంగ పురుషుడు బలపడినట్లుగా, అంతరంగ పురుషుడు శక్తి పొందినట్లుగా దాని కొరకు ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. సహజంగా క్రైస్తవ సంఘం ప్రార్థనలో మోకరించిందంటే శరీర సంబంధమైన వాటి కొరకే ఎక్కువ అడుగుతారు. అడగకూడదు అని కాదు నా అభిప్రాయం. భౌతిక సంబంధమైనవి అడగాలి, ఆత్మ సంబంధమైనవి అడగాలి. కానీ ఎక్కువ శాతం సంఘాల్లో ఎక్కడ చూసినా, ప్రజల్లో ఎక్కడ చూసినా బాహ్య సంబంధమైన వాటి కొరకే అడిగే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. మోకరించారంటే చాలు, దేవా నన్ను ఆశీర్వదించు, నా కొడుకును ఆశీర్వదించు, నా మనవడిని ఆశీర్వదించు, నా మనవరాలను ఆశీర్వదించు, మా బతికున్న తాతను ఆశీర్వదించు, చచ్చిన తాతను ఆశీర్వదించు, దించు 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 దించు. అదేం దిగి సాగుతాం. అంటే మన ప్రార్థన దేని చుట్టూతో తిరుగుతుంది? బాహ్య పురుషుడు బలపరచబడేటట్లు. అలాగని వీటి కొరకు ప్రార్థన చేయొద్దు అని కాదు. పెడితే బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అనండి. ఉత్తమం అంటే గుడ్, బెటర్, బెస్ట్ అనండి. గుడ్, బెటర్, బెస్ట్. దేవుడు ఏది ఇస్తాడో తెలుసా? ఉత్తమమైనది, ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆయనకి ఈ సేవా కార్యక్రమంలో వాచ్ అంటే మహాపిచ్చి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ అన్నా మర్చిపోతాడేమో కానీ వాచ్ మర్చిపోడంట. ఉంటాయి కొంతమందికి ఆ వ్యసనాలు. బైబిల్ అన్నా మర్చిపోతాడు కానీ వాచ్ మర్చిపోడంట. ప్రసంగం చేసే ప్రతిసారి ఇట్లా చూసుకుంటూ ఉంటాడట. దాని మీద ఈ ఫోకస్ లైట్లు పడి జిగేలుమని మెరుస్తూ ఉంటే అసలు ఆయన అంటాడు, నాకు అది ఒక కిక్కు. ఏంటంటే
నాకు అదొక కిక్కు. ఒకరోజు ప్రభు అన్నారట, నువ్వు వాచిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, వాచి తీసేయి, వాచి వద్దు. ఒక యవనమ్మాయితో దేవుడు వచ్చి మాట్లాడాడట. అబ్రహాము తనకిష్టమైన దాన్ని, ఏకైక కుమారుణ్ణి దేవునికి ఇయటానికి ఇష్టపడ్డాడు. నీవు అలాంటి త్యాగం చేయగలవా? చేస్తా ప్రభా. మరొకసారి ఆలోచించు. అయ్యో, అబ్రహాం చేసినట్లుగా నేను త్యాగం చేస్తా, ఎందుకు చేయను ప్రభా? అబ్రహాము కొడుకునే ఇవ్వటానికి వెనుదీయలేదే, నాకు నువ్వేది చెప్పినా నీ మాటకు నేను లోబడతా. అరే, 1-2 సార్లు దేవుడు తనతో మాట్లాడాడట. అట్ ద సేమ్ టైం వాక్యం చదివేటప్పుడు అదే మాట్లాడుతూ ఉండేవాడట, ప్రార్థన చేసినప్పుడు అదే మాట్లాడుతూ ఉండేవాడట. ఒకరోజు ఏడ్చుకుంటా, ప్రభా నాలో నుంచి నువ్వేం తొలగించుకోమంటావో చెప్పు, ఉన్న పాటును తొలగించుకుంటా. ప్రభు అన్నారట, నా కుమారి, నువ్వు మంచి భక్తి కలిగిందానివి, కానీ నన్ను ఎంత ప్రేమిస్తావో నీ మేకప్ను కూడా అంత ప్రేమిస్తావు. నీకు మేకప్ అంటే మహా ఇష్టం. పూలు లేకుండా బయటికి వెళ్ళవుగా? అవును ప్రభా. బంగారు ఆభరణాలు లేకుండా బయటికి వెళ్ళవు కదా? అవును ప్రభా. మేకప్ వేయకుండా బయటికి వెళ్ళవు కదా? అవును ప్రభా. ఈ రోజు నుండి ఆ పూలు తీసేస్తావా? ఈ రోజు నుండి ఆ బంగారు ఆభరణాలు తీసేస్తావా? ఈ రోజు నుండి మేకప్ తీసేస్తావా? ప్రభువా, నువ్వు ఏదో అడుగుతావు అనుకుంటే, నాకున్న 3 ఇళ్ళల్లో ఒక ఇల్లు ఇవ్వమంటే ఇస్తా, కానీ ఒక మాట, నాకున్న 100 ఎకరాల పొలంలో 1 ఎకరం రాసి ఇవ్వమంటే ఇస్తా, కానీ మేము బ్రతికే సొసైటీలో కాస్త గ్రాండ్గా కనపడాలి కదయ్యా అని అనలేదంట. ప్రభా, నువ్వు తీసేయమంటావా? తీసేస్తా. వద్దంటావా? తీసేస్తా. నీ మాటకు నేను లోబడతా. ఎందుకో తెలుసా? నా హృదయములో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నా. పెద్దగా చెప్దాం. ఎవరిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి? నీ ప్రవర్తన అంతటి మీద సార్వభౌమాధికారం దేవునిదైతే ఈ భూమి మీదే అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. వెంటనే వాచి తీసేశాడట. నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతానయ్యా అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆ యవనస్తుడు పెరిగి పెద్దవాడై 171 దేశాలను కదిలించి అద్భుతమైన దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తి 100 కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. ఈరోజు ఒక మాట అడుగు, వచ్చే వారం తత్తిమై విందాం. నా హృదయంలో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా, నువ్వేం చేయమంటే చేస్తా. నా స్వాభిప్రాయము కంటే నీ నోటి మాటను ఎక్కువగా ఎంచుతా. నీకు లోబడతానయ్యా. నా జీవితం అంతటిలో నా ప్రభువు నీవేనని ఆయన ప్రభుత్వం కింద బ్రతుకుదాం. ఇలా బ్రతకాలని భక్తుడు పౌలు గారు దేవుని సన్నిధిలో సంఘం కొరకు ప్రార్థించాడు. మొదట దేని కొరకు ప్రార్థించాడు? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బ్రతకాలని. రెండవది దేని కొరకు ప్రార్థించాడు? విశ్వాసము ద్వారా క్రీస్తు హృదయములో నివసించాలని. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.